హలో అండి అందరికీ టేప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో వీడియోలో చూపిస్తాను. మెజర్మెంట్స్ వచ్చేసి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మన పళ్ళు లెంత్ అయితే తీసుకోవాలి. ఈ 1 2 3 నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మన షోల్డర్ మీద నుంచి కిందికి టేప్ అనేది కిందికి వేసుకుంటున్నాను. నాకైతే పళ్ళు లెంత్ ఎంత అయితే కావాలో అంత, నాకైతే ఇంత లెంత్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే పిన్ అనేది పెడతాం కదా, ఇక్కడ వచ్చేసి నాకు 44 వచ్చింది. 44ని నా ఫస్ట్ మెజర్మెంట్ కింద నేను నోట్ చేసుకుంటాను. సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం పిన్ అనేది పెడతాం కదండి, ఇక్కడ మనం పిన్ అనేది పెడతాం కదా, ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇదిగోండి ఈ టేప్ అనేది ఇలాగ చెస్ట్ పైనుంచి అయితే తీసుకోకూడదు, చెస్ట్ మిడిల్లో ఉంచి ఇదిగోండి ఇక్కడ మాత్రం హ్యాండ్ తీయకూడదు మనం. ఇదిగోండి ఇలా మిడిల్లో వచ్చి ఇలా ఒక రౌండ్ అయితే తీసుకుని ఇదిగోండి రైట్ సైడ్ థై కుడికాలు మధ్య భాగము ఇక్కడికి ఎంతైతే వచ్చిందో దాన్ని మనం సెకండ్ మెజర్మెంట్ కింద నోట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 57 వచ్చింది. 57ని నా సెకండ్ మెజర్మెంట్ కింద నేను నోట్ చేసుకుంటాను. మన థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి హిప్ మెజర్మెంట్. ఇదిగోండి హిప్ మెజర్మెంట్, ఇదిగో చుట్టుకొలత. ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే తీసుకోకూడదు. మన హిప్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి, అలా అని చెప్పి కిందకి కూడా కాదు, ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా ఇలా తీసుకుని ఇలా ఒక రౌండ్ చుట్టుకుని బెల్లీ బటన్ కింద బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడికి ఇదిగోండి ఇలా టైట్ చేసుకుని ఇలా తీసుకుని ఇక్కడికి ఎంతైతే వచ్చిందో దానికి 5 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కరెక్ట్గా ఎంతైతే వచ్చిందో దానికి 5 పాయింట్స్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇయేనండి 3 మెజర్మెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. రేపొద్దున్న శారీతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.